భీష్మ ఫిష్ మార్ట్లో ఉన్నాము. సో మనతో పాటు ఎంబీఏ స్టూడెంట్ విక్రమ్ గారు కూడా ఉన్నారు. సో హలో అండి. విక్రమ్ సార్ నా పేరు. విక్రమ్. సో ఏంటి మీ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు హనుమకొండ వరంగల్? నిజంగా అంటే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్తారంట. ఈ ఫిష్లో ఉన్నటువంటి వెరైటీలు ఎన్నో కూడా పరిచయం చేస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు ఎట్లా ఇది స్టార్ట్ చేశారు? ఎంబీఏ చేసి ఇటువైపు రావడం ఎట్లా? మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే పబ్లిక్ చేపలు మంచి మంచి చేపలు తినిపించాలని ఇంటెన్షన్ తోటి ఓకే. అందరికీ మా యొక్క మేము ఎట్లా చదువుకున్న బట్టి మాకు వృత్తిరీత్యా ఇదే మాకున్నది. ప్లస్ దీన్ని కూడా కొంచెం ఫోకస్ చేద్దామన్న ఉద్దేశంతో జాబ్ చేసుకుంటూ కూడా ఎంత జాబ్ చేసినా కూడా సంతోషం అనిపించలేదు. ఒకరోజు అనిపించింది మనసుకు కూడా, నాకు కూడా అనిపించింది, అరే ఏదైనా ఒకటి మనకున్న క్వాలిటీని చూపించుకోవాలి, మాకు కూడా ఒక వృత్తి ఉంది, దాంట్లో కూడా ప్రొఫెషన్ ఉన్నది, ప్లస్ దాంట్లో అనుకోకుండా జాబ్స్ కూడా ఉన్నాయి, మాకు మేము కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో భీష్మ పెట్టడం కారణం ఏంటంటే మా గంగపుత్ర ముద్దు బిడ్డ భీష్ముడు, ఓకే, కురువృద్ధుడు, అందుకే తన ట్రెండింగ్ ఉంటుందని భీష్మ పెట్టిన. బాగుంది. అట్లాగే ఎంతమంది మీ దగ్గర వర్కర్స్ అంటే 10 మెంబర్స్ వర్క్ చేస్తాను. 10 మెంబర్స్ చేస్తున్నారు. అట్లాగే మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి మొత్తం? నేను డైలీ 20 వెరైటీస్ మినిమం పెడతా సార్. నేను 20 వెరైటీస్. ఏముంటాయి 20 వెరైటీల చేపలు? అంటే మన లోకల్ చేపలు కాకుండా నేను సముద్రం చేపలు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను పబ్లిక్. ఒకసారి 20 టక్కనే చెప్పొస్తా? చెప్పేసి చెప్పండి. సాల్మన్, ట్యూనా, వంజరం, పంగడగప్ప, క్రాబ్స్, మెత్తి, నెత్తళ్ళు, కొడిపెలు, ప్లస్ మన వంజరం, పారామీన్, బాంగడా, ఓకే, కానగంత, మెత్తిలి. పారామీన్ లా 3 రకాలు ఉంటాయి. మళ్ళీ వైట్ పారా, మినీ పారా, మళ్ళీ బ్లాక్ పాంప్లెట్, వైట్ పాంప్లెట్, లోకల్ పాంప్లెట్ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసిండ్రు, ఏంటి ప్రిపేర్ చేస్తారు? మేము ఏదైనా ఫస్ట్ స్టెరిలైజ్ చేస్తాం సార్. నేను ప్రతి దాన్ని వాటర్ వేసి వాటర్ వేసి అన్ని వీటిని స్టెరిలైజ్ కూడా చేస్తాను. స్టెరిలైజ్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ప్రతిదీ. మళ్ళీ ఇవి కూడా ఆఖరికి మేము చేసే స్టీల్ కూడా అన్ని డైలీ నీట్ క్లీనింగ్, మళ్ళీ వాటిని కూడా హాట్ వాటర్. దీంతో పాటు లైవ్ ఫిష్ అంటున్నారు, అదేంటి? లైవ్ ఫిష్ మొత్తం లోపల అంత ట్యాంక్ ఉంటుంది సార్, మన ట్యాంక్. దాంట్లో అన్ని రకాల చేపలు అమ్ముతాం. ఓన్లీ లోకల్ సంబంధించిన చేపలు మొత్తం లైవ్ ఉంటాయి. లోకల్ బొమ్మ చేప ఉంటుంది, రవ్వు, కొరమీను, అంటే మళ్ళా రొయ్యలు, ఇట్లా అవన్నీ దొరుకుతాయి. ప్రజెంట్ సముద్రం చేప ప్లస్ లోకల్ చేప 2 కలిపిన చేపలు మన దగ్గర అవైలబుల్. అవి మాత్రం లైవ్ ఉంటుంది. మార్నింగ్ సెక్షన్ మొత్తం లైవ్ అమ్ముతాం. ఎప్పటి వరకు? మార్నింగ్ 8 to 4:30 వరకు అమ్ముతాం లైవ్. సో దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు మీరు కట్ చేసి ప్రాసెస్ ఏ విధంగా కావాలంటే అవసరమైతే మసాలా కూడా పెట్టిస్తారా? మసాలా కూడా పెట్టిస్తాం. ఇస్తారా? దానికి ఇంత చార్జ్ చేసి మసాలా కూడా చేస్తాం. ఓహో, డైరెక్ట్ తీసుకుపోయి కుక్ చేసుకోవడం? రెడీ కుక్ మన దగ్గర. సో ఇప్పుడు అంటే విన్నాము మీరు ఎవ్రీడే ఒక టన్నేనా? టన్ కదా సార్, 100 kg డైలీ అమ్ముతాం. 100 kg 100 ఎబోనే ఉంటుంది. 100 kg స్పెషల్ చేపలు కాబట్టి, కలెక్షన్స్ కాబట్టి 100 మినిమం మెయింటైన్ చేస్తాం. మినిమం 100 kgs మీరు ప్రతిరోజు లైవ్ ప్లస్ ఇవి సార్. సో ఇప్పుడు మనం దీంట్లో చేసే వెరైటీస్ ఏమేమిటి? దీంట్లో మనం డైలీ తిలాపియా ఫిష్ ఒకటి రెగ్యులర్. నేను అనేది ఓన్లీ అన్ని ఫ్రై అయినా? అన్ని ఫ్రై. ఈవినింగ్ సెక్షన్ అంతా ఫ్రైయా? ఈవినింగ్ సెక్షన్ మొత్తం ఫ్రై ఉంటుంది. మొత్తం ఫ్రై 5:30 to 10:30 వరకు ఫ్రై ఉంటుంది. ఫ్రై మొత్తం అన్ని ఓన్లీ సముద్రం చేప ప్లస్ లోకల్ చేప 2 ఫ్రై ఉంటుంది. ఏమైనా కస్టమర్ రిక్వైర్మెంట్ మీద తవా ఫ్రై చేస్తాం.